హలో ఎవ్రీబడి. ఈరోజు పంజాబీ డాబా స్టైల్ పన్నీర్ బుర్జీ. ఇది చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. అందరూ చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని స్టవ్ పైన పాన్ పెట్టేసి స్లో ఫ్లేమ్ పైన మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచి కలర్ మారాలి పిండి, అప్పుడే ఇది బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ కస్తూరి మేతి కూడా వేసి లైట్గా వేయించి ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత కాశ్మీరీ కారం 1 టీ స్పూన్, మనం నార్మల్గా కారపొడి 1 టీ స్పూన్, పావు భాజీ మసాలా 1 టీ స్పూన్, ఈ మసాలాలు కంపల్సరీ వేయాలి. తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, ఇవన్నీ కలుపుకొని ఒక 3/4 కప్పు పెరుగుని ముద్దలు కట్టకుండా, అస్సలు ముద్దలు ఉండొద్దు పెరుగు లోపల, మంచిగా స్మూత్ పేస్ట్ లాగా కావాలి. అలా అయినా పెరుగుని ఈ శనగపిండిలో వేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ అవసరం అనుకుంటే కొన్ని పోసుకోవచ్చు. ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పెరుగు అసలే పుల్లగా ఉండొద్దు, తియ్యటి పెరుగు అయితేనే బాగుంటుంది. ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసేసుకొని మసాలాను పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ను ఇలా చేయితోని చిదిపినట్టుగా చేయాలి, కట్ చేయొద్దు. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టేసి బటర్ వేసుకోవాలి. నెయ్యి అయినా పర్లేదు, బటర్ అయినా పర్లేదు. తర్వాత ఒక ఎల్లిగడ్డ, మొత్తం ఎల్లిపాయ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఇలా కట్ చేసి వేయాలి, దంచి వేయొద్దు. టేస్ట్లో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. దంచిన కట్ చేసిన ఒకటే అని అనుకోవద్దు, కంపల్సరీ ఎల్లిపాయను కట్ చేసే వేయాలి. తర్వాత ఒక 2-3 టమాటాలను వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి మంచిగా. మూత పెట్టేసి టమాటా కొంచెం మగ్గేదాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే వెజిటేబుల్ నుండి వాటర్ బయటకు వచ్చి మంచిగా సాఫ్ట్గా అవుతుంది. మూత పెట్టి వేసేయాలి. ఈ లోపల కొన్ని వాటర్ వేడి చేసుకోవడానికి స్టవ్ పైన పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఈ టైంలో వేయాలి, ఫస్ట్ వేయద్దు. ఈ టైంలో వేస్తే పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది తెలుస్తుంటుంది మనకి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న శనగపిండి మసాలా ఉంది కదా, ఆ మసాలాను వేసేసుకోవాలి. ఈ మసాలా వేసిన తర్వాత మంచిగా మాడకుండా శనగపిండి వాసన పోయేంత వరకు మంచిగా వేయించాలి. కొన్ని అందులో వాటర్ పోసి వేసుకోవాలి, మనకు మసాలా మాడొద్దు కదా, అందుకని. చూడండి, మంచిగా వేయించాలి. ఇప్పుడు పైనుండి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కంపల్సరీ వేయాలి. మనకు నెయ్యి వేసినట్టుగా అనిపించదు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనం వేడి చేసుకున్న నీళ్ళను కొన్ని పోసుకోవాలి. ఈ మసాలా కొంచెం ఇంకా ఉడకాలి, శనగపిండి ఇదంతా మంచిగా ఉడకాలి. ఒకటేసారి అన్ని నీళ్లు పొయ్యొద్దు, కొన్ని కొన్నిగా పోసుకోవాలి. కంపల్సరీ హాట్ వాటర్ పోయాలి, చల్లటి నీళ్ళు అసలే పోయొద్దు, గుర్తుపెట్టుకోండి. కొన్ని హాట్ వాటర్ పోసేసి అంతా ఒకసారి ముద్దలు లేకుండా మంచిగా కలిపి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, ఒక 2 నిమిషాల వరకు కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చినట్టు అవుతుంది. ఆ టైంలో కొన్ని వాటర్ పోయాలి, కంపల్సరీ వేడి నీళ్ళలో పోయాలి. మళ్ళీ కొన్ని వాటర్ పోసేసి అంతా కలిపేసి ఇంకొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. కొంచెం కస్తూరి మేతి ఇట్లా చేయితోనంటే పౌడర్ లాగా అయిపోతుంది, ఆల్రెడీ వేయించినాం కదా, మంచిగా పౌడర్ లాగా అవుతుంది. అలా పౌడర్ లాగా అయిన కస్తూరి మేతిని వేసేసి అంతా కలిపేసి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాలు అయిపోయింది. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇట్లా చిన్నగా చేసుకున్న పన్నీర్ వేసేసేయాలి. కట్ చేయొద్దు, ఇలా చేయితోనే చిదపాలి, అప్పుడే బాగుంటుంది బుర్జీకి. కట్ చేస్తే మళ్ళీ దాని ఫ్లేవర్ మారుతుంది. ఇలా అంతా వేసేసి మంచిగా మసాలా అంతా పన్నీర్ పట్టేలాగా కలుపుకొని 1 నిమిషం ఉంచాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చీలు పైనుండి వేయాలి. ఇట్లా పచ్చిమిర్చీలు పైనుండి వేస్తే తింటుంటే చాలా బాగుంటాయి మిర్చీలు. ఇప్పుడు నేను మన పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. మీగడ వేసేసి అంతా ఒకసారి కలపాలి. చూడండి, చూస్తేనే ఎంత బాగుందో. పైనుండి కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడమే. చూడండి, టేస్టీగా ఉన్న పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది. ఎప్పుడు పావు భాజీ తింటుంటాం కదా, ఈసారి పిల్లలకు హాలిడేస్ ఇలా పన్నీర్ బుర్జీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పావుతోనైనా బ్రెడ్తోనైనా, పన్నీర్ మన పరాటా
నాన్ ఇలా దేంతోనైనా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా చెయ్యండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.